ప్రేమ సందేశం. యేసుక్రీస్తు. మనుషులు వస్తారు, వెళతారు. వేలాది ఏళ్లగా నిలిచి ఉండే సత్యమే, నేనే మార్గం, సత్యం, జీవం అంటూ తన పేరుతోనే ఒక అవకాశానికి నాంది. పుట్టినప్పుడు ఆకాశంలో ఒక తార నేటి సత్యంగా పిలిచింది. సత్యమే సర్వ స్వతంత్రులను చేస్తుంది బలంగా చెప్పిన ఆయన యేసుక్రీస్తు. క్రీస్తు చూపిన మార్గం, సత్యం, ప్రేమ. విశ్వమంతటికీ ప్రేమను పంచి తన జీవితాన్ని సందేశంగా ఇచ్చాడు. పుట్టినది వస్తువుల శాలతో, పడుకోబెట్టింది పశువుల తొట్టిలో. ఆయన పుట్టిన ప్రదేశం ఆవాస యోగ్యం కాదు. మలినమైన మనుషులకు అది సంకేతం. మహోన్నత మనుషులుగా మార్చడానికి తన పుట్టుకతోనే ఒక సందేశం అందించారు క్రీస్తు. పుట్టిన విషయంలో ముందుగా తెలుసు. అమాయకులైన గొర్రెల కాపరులకు, శిష్యులు తప్పిపోయిన గొర్రె పిల్లల కథ, గొర్రెలు అన్నీ వదిలి చెప్పాడు. కొండ గుట్టాలు, వాగులు వెతుకుతాడు. దొరకగానే దాన్ని భుజం మీద ఎక్కించుకొని ఆనందం పడతాడు. సమాజం వేసిన కుష్ఠరోగులని తాకి మానవత్వపు స్పర్శన గురించి లోకానికి చాటి చెప్పాడు. పాపం చేస్తే రాళ్లతో కొట్టి చంపి ఆనాటి పెద్ద అమానుష చర్యలను ఖండించాడు. పాపం చేయని వారి మొదటి రోలు విసరాలంటూ తీర్పు చెప్పాడు. మంచివారిని చెడ్డవారిని ఫలితాలను పవిత్రులను దృష్టితో చూడమని సత్యమార్గాన్ని ప్రబోధించాడు. యేసు జన్మస్థలం బెత్లెహేం. దయా హృదయమే దేవుడి మందిరం. నిన్ను వలె పొరుగువారిని ప్రేమించు. విశ్వప్రేమను అంతరించు. ఇదే ప్రేమ ప్రవహిస్తుంది, దయ చూపిస్తుంది, అమర్యాదగా నడుచుకోదు, స్వప్రయోజనం కోసం అపకారాన్ని తలపెట్టదు. దుర్నీతికి ప్రేమ నిరీక్షించే శక్తి, సంతోషపడదు ఉంటుంది. అదొకటే నిత్య సత్యం. అదే క్రిస్టమస్ పర్వదినము రోజు క్రీస్తు ప్రభువును అందించే ప్రేమ సందేశం.